వరంగల్లోని హోటళ్లను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. గ్యాస్ కొరతతో చాలా హోటళ్లలో కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. మార్కెట్లో అధిక ధరలకు కొందరు సిలిండర్లు కొని హోటళ్లను నడిపిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ పొయ్యిపైనే చేసే దోశను చాలా హోటల్లో బంద్ చేశారు. దీంతో దోశ లేకుండానే టిఫిన్ కానిస్తున్నారు జనం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. అత్యంత లాభసాటిగా జరిగే ఇండస్ట్రీస్లలో ఒకటిగా ఫుడ్ ఇండస్ట్రీ ఉంటుంది. హోటల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ ఉదయం నుంచే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా ముందు రోజే ప్రిపరేషన్ అవుతుంది. మనం హోటల్ బయట కస్టమర్స్కి ఏ విధంగా సప్లై చేయడంలో అవంతా ఎంత బిజీగా ఉంటుందో లోపల కిచెన్ సెక్షన్కి వస్తే కూడా అంతకంటే ఎక్కువగా బిజీ ఉంటుంది. చాలామంది వర్కర్సు, తర్వాత కుక్ మాస్టర్లు ఈ వంటకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటారు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సహాయం చేసే వాళ్ళు కావచ్చు. ఈ విధంగా చూస్తే కిచెన్ ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంది. కానీ ప్రస్తుతం గత 15-20 రోజులుగా చూస్తే సిచ్యువేషన్ చూడొచ్చు. ఏ స్టవ్ కూడా వెలిగించే పరిస్థితి లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం. దాంతో ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో వాటి కొరత ఏర్పడింది. దీంతో హోటల్స్లకు ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఇవంతా కూడా ఉదయం పూట కనిపిస్తేనేమో టిఫిన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ తోటి అంతా కూడా బిజీగా ఉంటుంది. తర్వాత 11 తర్వాత నుంచి చూస్తే లంచ్కి సంబంధించి కావచ్చు, తర్వాత స్నాక్స్, ఇది రకరకాల వాటితోటి వంటలతోటి అయితే ఎప్పుడు చూసినా ఇక్కడ బిజీగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఏ స్టవ్ కూడా వెలిగించే పరిస్థితి లేదు. మార్నింగ్ అవర్స్లో చూస్తే టిఫిన్స్కి సంబంధించి కూడా ఇటు పూరి కావచ్చు, ఇడ్లీ, ఆ తర్వాత దోశ, బోండా, ఇలా రకరకాలైనటువంటి టిఫిన్స్ అంతా కూడా ఉంటాయి. అయితే చాలా టిఫిన్స్లలో సంబంధించి కూడా చూస్తే దోశకు ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు. కానీ నెల రోజులుగా అయితే దోశ కనిపించడం లేదు. దాదాపు వేరే టిఫిన్స్ అయితే కూడా అలా కొన్ని చేయగలుగుతున్నారు. కానీ దోశకు సంబంధించిన ఏంది దోశ పెనం కానీ స్టవ్లు కానీ అసలు ఏవి కూడా వెలిగించలేదు. ఎందుకు అంటే గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల మేము రకరకాలుగా దోశలు మా దగ్గర సేల్ అవుతాయి. కానీ ఇప్పుడు మాకు అసలు గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల దోశ బట్టినే కంప్లీట్గా ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది అనేసి బంద్ చేసేసినాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఇడ్లీ, వడ, పొంగల్, ఉప్మా ఈ మట్టుకే సప్లై చేయగలుగుతున్నాం. జనరల్గా దోశ అనగానే చాలామంది ఇష్టపడుతుంటారు. మీకు రెగ్యులర్ టిఫిన్స్లలో వీటిలలో ఎక్కువ ఏ ఐటెంకి ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది? ఎక్కువ దోశకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. అందులో రకరకాల దోశలు, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఊతప్ప, బటర్ దోశ, గార్లిక్ దోశ, ఒక టైప్ ఆఫ్ దోశలు, అన్ని రకాలుగా దోశలు ఇస్తాం కాబట్టి ఎక్కువ డిమాండ్ దోశకే ఉంటుంది. దానివల్ల ఎక్కువ గ్యాస్ కూడా కన్జంప్షన్ అవుతుందన్న ఉద్దేశంతో మేము దోశ ఇప్పుడు ప్రజెంట్ మొత్తానికే బంద్ పెట్టినామండి. సో చాలామంది కస్టమర్స్ అంటే మీకు బయట ఆర్డర్లు తీసుకొని మీ దగ్గరకు వస్తుంటారు. వాళ్ళు అడుగుతున్నారా దోశ కావాలంటున్నారు, చేస్తున్నారు అనేది? రెగ్యులర్గా దోశ దగ్గర ఉన్నటువంటి ఈ సెక్షన్లో ఎలా ఉంటుంది అసలు? ఎప్పుడు బిజీగానే ఉంటుంది దోశ. అంటే కస్టమర్స్ అడుగుతారు కానీ మేము అంటే గ్యాస్ మా దగ్గర ప్రజెంట్ లేదండి, దానివల్ల అది ఇవ్వలేకపోతున్నాము. నెక్స్ట్ అది కంటిన్యూషన్ చేస్తామని కస్టమర్ను మేము చెప్తా ఉన్నామని. సో మీ కిచెన్ చూస్తే మొత్తం అంతా కూడా చాలా కాముష్గా, చాలా నీట్గా ఉంది. రెండోది అంటే మొత్తం ఎక్కడ క్లోజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఏంటి అసలు ఈ గ్యాస్ సిలిండర్లతో వంట దీని మీద చేయట్లేదు అసలు? కంప్లీట్గా అంటే చేయట్లేదండి. అంటే బయట మట్టుకు మాకు అంటే సౌత్ ఇండియన్ థాలీ రెగ్యులర్గా నడుస్తుంది. డైలీ ఒక 100 meals వరకు పోతుంది. దాన్ని మేము కట్టెల మీద ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాము. తర్వాత మిగతా ఇంకా బార్కు సంబంధించిన స్నాక్స్ కానీ, మిగతా ఇంకా ఏదైనా పార్టీ ఐటెం కానీ కంప్లీట్గా మేము ఫైర్వుడ్ మీదనే కుకింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ మామూలు అప్పుడైతే అంటే ఈ గ్యాస్ ఇబ్బందుల కంటే ముందు ఈ కిచెన్ అంతా ఎట్లా ఉండేది అసలు? కిచెన్ అంతా ఎప్పుడు అడవుడ్గా ఉంటుందండి. ఎందుకంటే ఇక మార్నింగ్ అవర్స్లో మాకు అంటే మార్నింగ్ 6 నుంచి 11 వరకు బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా బిజీగా ఉంటుంది. ఎవరో ఒకరు విఐపి రావడము, జనరల్ బయట గెస్టులు రావడం, చాలా బిజీగా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా తగ్గిపోయింది. మాకు బిజినెస్ కంప్లీట్గా తగ్గిపోయింది. అంటే అంతకుముందు మాకు జరిగే బిజినెస్లో కనీసం ఒక 20% బిజినెస్ కూడా జరగట్లేదు. సో ప్రస్తుతం అయితే మనం హోటల్కి సంబంధించినటువంటి కిచెన్ చూడొచ్చు. ఇది గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించినటువంటి హరిత కాకతీయ హోటల్. ఇక్కడికి టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు. సేమ్ టైంలో ఇక్కడ హోటల్కి సంబంధించినటువంటిది కూడా ఎప్పుడు కస్టమర్స్ తోటి ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే చూడొచ్చు కస్టమర్స్ కూడా ఏంటి టీ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు? కట్టెలు, కరెంటు పొయ్యి మీద, కట్టెల మీదనే. ఎట్లుంది కిచెన్? కిచెన్ అంత ప్రాబ్లం ఉండదు గ్యాస్ తోటి. ప్రస్తుతం అయితే చూడొచ్చు టీ, కాఫీకి సంబంధించి కూడా ఇండక్షన్ స్టవ్ మీద మాత్రమే వాళ్ళు తయారు చేస్తున్నారు. రెగ్యులర్గా చూస్తే ఎప్పుడు కిచెన్కి సంబంధించినటువంటి హడావుడి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ లేకుండా పోయింది. అయితే మిగతా ఫుడ్ ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ ఉంది?
అక్కడ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండోర్ నుంచి కిచెన్ ఇప్పుడు అవుట్డోర్కు మారింది. హోటల్స్ అన్నిటిలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసాము హరిత కాకతీయకు సంబంధించినటువంటి కిచెన్ ఏ విధంగా అక్కడ లోపల క్లోజ్ అయిందో ఇండోర్లో. ఇప్పుడు అవుట్డోర్కి సంబంధించి చూస్తే మొత్తం వుడ్ మీదనే ఈ ప్రిపరేషన్ అంతా కూడా జరుగుతుంది. ప్రస్తుతం టిఫిన్స్కి సంబంధించినటువంటి ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమేమి టిఫిన్స్ చేస్తున్నారు అన్న? టిఫిన్స్ ఏమేమి చేస్తున్నారు? దోశ ఇట్లా దొరుకుతుందా? దోశ లేదు, ఇడ్లీ, పూరి, పొంగల్, వడ. ఎందుకు దోశ బంద్ చేసి నేను? గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, గ్యాస్ లేదు కట్టెల మీద కాబట్టి దోశ వేయలేదు కదా, అందుకే. ఇంక ఎట్లున్నాయి మరి ఇడ్లీ కానీ ఇవి కానీ? ఇప్పుడు ఇవంతా కూడా పోగొస్తుంది కదా, దాని ప్రభావం ఏముండదా? ఇడ్లీ మీద బాక్స్ మూత పెడతాం కాబట్టి పొగ ఇట్లా ఏముండదు. చాయ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఇడ్లీ. పొగ అంటే ఇక పెద్ద వంటలు కదా, పొగ ఏం బాగుండట్లేదు. ఇంతవరకు చేసినప్పుడు చేయగలుగుతున్నారా? ఇంతవరకు చేసినట్టు ఇంతకుముందు ఉన్నట్టయితే లేదు, కష్టం అవుతుంది, ప్రాబ్లం అవుతాం. ఎట్లుంది ఇదివరకు? ఎట్లుండే టిఫిన్లు తయారు చేసుడు, ఇప్పుడు ఎట్లుంది? ఇంతకుముందు చాలా మంచిగా ఉండే సార్. ఇప్పుడు పొగతోటి అంత కళ్ళు మండుడు, ఆ తర్వాత నిప్పుల దగ్గర పోయి మేము పనిచేసుడు చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రికి మా శక్తి అనేది కోల్పోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. పొగ బాగా వస్తుంది, మంట దగ్గర వచ్చేసరికి మొత్తం కాలిపోతున్నాం సార్. ఎట్లుందమ్మా మీరు ఇక్కడికి వచ్చే పొగ దగ్గర ఇదంతా కూడా ఇట్లా చేస్తున్నారు కదా వంటలు? చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడ లోపలనంటే ఇక చాలా ఫ్రీగా పని చేసుకునేది, ఎంత పని ఉన్నా మేము బాగానే చేసుకునేది. ఇక్కడ కట్టెల పోయి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎట్లా ఇప్పుడు కూరగాయలు కట్ చేసుడు ఇదంతా మీరు చేస్తుంటారా? వాళ్ళు కట్ చేస్తే ఇక అన్ని పట్టుకొచ్చి ఇచ్చుడు, ఇక అన్నీ చేస్తాను. మిగతా అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎలా ఉంది? మిగతా అప్పుడు మంచిగానే ఉండే సార్, అది గ్యాస్ మీద మంచిగానే ఉండే, కానీ ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఇబ్బంది అవుతుంది కొద్దిగా, పొగలకు వంట పోయి చేసే వరకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. టిఫిన్లు ఏమేమి మన ఇడ్లీ, వడలు, ఉప్మా. సో ప్రస్తుతం అయితే 3-4 మెనూలో టిఫిన్కి సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ మెనూ చాలా వరకు మారిపోయింది. కేవలం ఇడ్లీ, ఉప్మా, కొన్ని చోట్ల వడ, పూరి, వీటి వరకు మాత్రమే ఉంది. కొన్ని చోట్ల అయితే ఆ పూరి కూడా క్లోజ్ చేసేసారు. దోశకు సంబంధించి చూస్తే మాత్రం గత నెల రోజులుగా దోశ అనేది మెనూలోంచి ఎగిరిపోయిందనే చెప్పచ్చు. చూద్దాం లోపల కస్టమర్స్ నుంచి ఏ విధమైనటువంటి డిమాండ్ దోశకు ఉంటుంది, తర్వాత అక్కడ సప్లైకి సంబంధించినటువంటి సిబ్బంది ఏ విధంగా వాళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్ లోపలికి కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిచెన్ నుంచి ఇప్పుడు డైనింగ్ సెక్షన్లోకి వచ్చాం. ఇది హోటల్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంతమంది కస్టమర్ ఉన్నారు, వాళ్ళతో అడుగుదాం. ఎట్లా ఉంది ఇదివరకు ఇప్పటికి బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మిగతా మెనూకి సంబంధించిన అన్ని దొరుకుతున్నాయా? ఏమున్నా సార్, ఎక్కడ పోయినా టిఫిన్స్ లేవు, గ్యాస్ లేదు అంటున్నారు, కట్టెల పొయ్యిలు అందుబాటులో లేవు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. ఇప్పుడు మన హరిత హోటల్ ఎప్పుడు కూర్చున్నా టీ లేదు, గ్యాస్ లేదు అంటున్నారు. వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాం. ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇట్లా ఉంది. దీన్ని ఏదైనా ప్రభుత్వాలు కొంచెం సీరియస్గా తీసుకొని గ్యాస్ సరఫరా చేసేటట్టు చేయాలి, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. సో చాలా మంది టిఫిన్స్ ఏమేమి ఉంటాయి, ఇప్పుడు ఏమేమి దొరుకుతున్నాయి? అసలు టిఫిన్స్ అయితే ఇడ్లీ మాత్రమే దొరికేటట్టున్నది. దోశ లేవు, పూరి లేదు, వడ అడిగినా వడ లేదు అంటారు. దోశ లేదు, ఓన్లీ దోశ ఒకటే ఉన్న, దోశలు కూడా లేవు అసలే. ఒక ఇడ్లీ మాత్రమే పెడతానని చెప్పేసి అంటున్నారు. లేదు, గ్యాస్ లేదు, గ్యాస్ లేకపోవడం ప్రాబ్లం అని అంటారు. ఎట్లుంది, దోశలు దొరుకుతున్నాయా? దోశలు దొరుకుతలేవు. కస్టమర్లు కూడా వారం 10 రోజుల నుండి అడిగి వెళ్ళిపోతున్నారు. మేము కూడా టీ అడిగినాం, టీ లేదని చెప్పిళ్ళు. నిన్న ఇవాళ గ్యాస్తో ఇబ్బంది ఉన్నది, వీళ్ళకు సర్వీసు చేస్తలేరు. సో ప్రస్తుతం అయితే కస్టమర్స్ చాలా తక్కువ కనిపిస్తున్నారు, చాలామంది లేరు ఇక్కడ వరకు. మీ దగ్గర వచ్చేసరికి ఏమేమి అడుగుతుంటారు జనరల్గా? వీళ్ళు వచ్చినటువంటి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఎట్లా ఉన్నారు సార్? అది పూరి, దోశ అలాంటివి అడుగుతున్నారు కానీ లేదు సార్. ప్రజెంట్ అయితే ఉప్మా, ఇడ్లీ, వడ ఇవే నడుస్తున్నాయి సార్. గ్యాస్ ప్రాబ్లం ఉంది, లేదు అని చెప్తున్నాం సార్. గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నాం సార్. అంటే మీ దగ్గరికి వచ్చినాక జనరల్గా బ్రేక్ఫాస్ట్ మెనూ ఏమేమి ఉంటుంది, అసలు ఏమేమి ప్రిపేర్ చేస్తుంటారు, ఏమేమి ఇస్తుంటారు? అంటే గ్యాస్ ఉన్నప్పుడు అయితే అన్నీ ఇచ్చేవాళ్ళం. గెస్ట్లు అడిగింది మేము ఖచ్చితంగా వాళ్ళకి అందజేసేటోళ్ళం. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల వాళ్ళకు ఎక్కువ, చాలామంది 20 మెంబర్స్లో సగం మంది దోశకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, కానీ అది ఇవ్వలేకపోతాం గ్యాస్ ట్రబుల్ వల్ల. సో వాళ్ళకి ఎట్లా చెప్తున్నారు? వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నారు? వాళ్ళు అడిగినప్పుడు మనకి అందరికీ తెలిసిన విషయమే గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి చాలా దిక్కుల హోటల్స్ కూడా గ్యాస్ ప్రాబ్లం వల్ల బంద్ చేస్తున్నారు. మా దగ్గర గెస్ట్లకు మేము ఏ విధంగానైనా వాళ్ళకి ఫుడ్ అందజేయాలనే ఉద్దేశంతో కట్టెల పొయ్యి మీద కొన్ని అరేంజ్ చేసి మేము అందిస్తున్నాం.
సో ఇక్కడికి వచ్చిన గతంలో అంటే ఒక నెల రోజుల ముందు ఉన్నటువంటి కస్టమర్స్ సంఖ్య ఇప్పుడు ఏమైనా తగ్గిందా, ఎట్లా ఉందా సార్? జనరల్గా వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఐటమ్స్ అనేటివి తగ్గడం వల్ల తగ్గుతున్నారు గెస్ట్లు కూడా. సో మిగతా మెనూస్ ఎట్లా ఉంటాయి? అన్ని అంటే వెజ్ థాలీ ఉంటుంది మాకు, ఆఫ్టర్నూన్ 1 o'clockకి స్టార్ట్ చేస్తాము. అందులో ఫ్రై కర్రీ ఒకటి, మెనూ అంటే ఒక 5-6 ఐటమ్స్ వస్తాయి అన్నట్టు. సో దోశలు అయితే లేవు? దోశలు అయితే ఇవ్వట్లేదు. ఎట్లా ఉంది మీ దగ్గరకు వచ్చినప్పుడు? వాళ్ళంతా కూడా చాలా మంది రకరకాల అడుగుతుంటారు కదా, మీరు ఏం చెప్తుంటారు? అంటే మా దగ్గర అవైలబిలిటీ ఉన్న ఐటమ్సే చెప్తాం సార్, ఎందుకంటే గ్యాస్ కొలత ఉన్నదని చెప్పి మన వరల్డ్ మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు గ్యాస్ కొలత ఉందని. కొన్ని హోటల్స్ మూసేశారు గ్యాస్ ఇబ్బంది వల్ల, కానీ కొన్ని రోజుల నుండి కట్టెల మీద ప్రిపేర్ చేస్తుండ్రు, అలా కూడా చాలా ఇబ్బంది అవుతుంది, గెస్ట్లకు టైంకి ఇవ్వలేకపోతున్నారు. మా ఒక్క హోటల్ కాదు, ప్రైవేట్ హోటళ్ళు కూడా చాలా చిన్న హోటళ్ళు ఈ గ్యాస్ కొలత వల్ల ఈ ఎంప్లాయ్మెంట్కు శాలరీ ఇవ్వడం కానీ డైలీ వైజ్ కానీ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఇది గ్యాస్ తొందరగా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ప్రస్తుతం అయితే హోటల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ అంతా కూడా ఇదే విధంగా ఉంది అని చెప్పచ్చు. చాలా వరకు హోటల్స్లలో అయితే మెనూ మార్పులు వచ్చాయి, చాలా వరకు కొన్నింటిని తగ్గించేస్తున్నారు. ఈజీగా ప్రిపేర్ చేయగలిగింది కట్టెల పొయ్యి మీద చేసేటువంటి మెనూని మాత్రమే ఇస్తున్నారు. నెల రోజులుగా దోశ కనిపించకుండా పోయిందని చెప్పచ్చు మెనూలో, ఎందుకంటే దోశ తయారు చేయడం అనేది గ్యాస్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది చాలా హోటల్స్లలో కూడా పూర్తిగా వేయటం లేదు. దోశ మాత్రం వినియోగదారులకు దొరకని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ నుంచి.